స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో మడికొండ డంపింగ్ యార్డ్ సమస్య ప్రజలకు శాపంగా మారిందా? పొగ కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యంపై ఎంత ప్రభావం పడుతోంది? శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయా? డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న కాలుష్యంపై అధికారులు ఎందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు? శాశ్వత పరిష్కారం ఎప్పుడు సాధ్యమవుతోంది? మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే తడి చెత్త పొడి చెత్తను సేకరించి మడికొండలో గల రాంపూర్లో డంపింగ్ యార్డ్లో డంప్ చేస్తారు. ఇది డంప్ చేయడం వల్ల స్థానికులకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో తెలుసుకుందాం. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో ఒకవైపు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కానీ మరోవైపు అదే నగర పరిధిలోని మడికొండ ప్రాంత ప్రజలు మాత్రం తీవ్రమైన కాలుష్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నగరానికి ప్రతిరోజు వచ్చే చెత్త మొత్తాన్ని మడికొండ డంపింగ్ యార్డ్లోనే నిల్వ చేస్తున్నారు. దీంతో సంవత్సరాలుగా అక్కడ భారీగా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. ఈ చెత్త కుప్పలకు తరచూ మంటలు అంటుకోవడం వల్ల దట్టమైన పొగ వెలువడుతోంది. ఈ విషపూరిత పొగ మడికొండతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కమ్మేస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పొగ మరియు దుర్వాసన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ వల్ల మడికొండ గ్రామం చుట్టూ ఉన్న 10 గ్రామాలతో పాటు శ్వాసకోశ బాధలు మరియు చర్మ వ్యాధులు శ్వాసవాడక మరి ఎంతోమంది యువత కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తీసేసి మా చుట్టుపక్కల ఉన్న మా మడికొండ గ్రామంతో పాటు మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల్ని కాపాడాలని ఎన్నోసార్లు ఈ ప్రభుత్వానికి విన్నపించుకున్నా కూడా మా గోసలు ఎన్నోసార్లు వినతి పత్రం ద్వారా తెలియజేసినా కూడా ఎవరు పట్టించుకున్నట్టు ఉంటున్నారు. ఒకసారి మేము తెలియజేసుకునేది ఏంటంటే నిన్నగాక మొన్న కూడా మడికొండ గ్రామం నుండి రిలే నిరాహార దీక్ష చేసినాం. ఎమ్మటే మేము దాన్ని పరిష్కరిస్తామని అన్నారు, కానీ మాటలు హామీలే తప్ప కానీ మా పరిష్కారానికి ఇంతవరకు మార్గం దొరకలేదు. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ మడికొండ గ్రామ ప్రజల సమస్యలు తెలవాలంటే ఈ రాజకీయ నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఈ అధికారులకు కానీ చెప్పి మేము అలసిపోవడమే తప్ప మాకు పరిష్కారం దొరకట్లేదు. డంపింగ్ యార్డ్ కారణంగా కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో స్థానిక ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. చాలా మంది శ్వాసకోశ సమస్యలు, దగ్గు, కళ్ల మంటలు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చెత్త నిల్వల కారణంగా భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. తాగునీటికి ఉపయోగించే బోర్వెల్ నీటిలో కూడా దుర్వాసన వస్తోందని వారు వాపోతున్నారు. దీంతో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారిందని స్థానికులు అంటున్నారు. తాడూరి మోహన్, ఈ మడికొండ గ్రామ వాస్తవ్యుని. 14 సంవత్సరాల నుంచి అంటే 2012 నుండి ఈ గ్రామానికి ఒక శాపం లాంటిది తగిలింది. అది డంప్ యార్డ్ రూపంలో. ఆ డంప్ యార్డ్ రూపంలో తగిలినటువంటి దాన్ని ప్రజలు కొద్దిగా కావచ్చు లేదా అధికారులకు కావచ్చు అనేకమైనటువంటి రావణ కాష్టంలాగా కాలుతూనే ఉన్నది. దాన్ని ఏ ఫైర్ ఇంజన్లు కాదు ఏవి పెట్టినా కూడా అడుగు భాగం వరకు నీళ్లు పోకుండా ఆ నిప్పు అలాగే ఉంటుంది. కాబట్టి పైన మాత్రమే చల్లార్చి వీళ్ళు వస్తున్నారు. తెల్లారటాలకి అది కుంపటిలాగా మళ్ళీ రగులుకొని ఆ పొగలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మడికొండ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మడికొండ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ డంపింగ్ యార్డ్ను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ హఠావో, మడికొండ బచావో అనే నినాదాలతో ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. నిరసనలో భాగంగా ఒక యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించడం అక్కడి పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో తెలియజేస్తోంది. సమస్య పరిష్కారం కాకపోతే ఇకపై ఒక చెత్త ట్రాక్టర్ను కూడా డంపింగ్ యార్డ్లోకి అనుమతించబోమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. పులియా నాయక్ అండి, రిటైర్డ్ లెక్చరర్ను మడికొండ. ఈ మడికొండలో నేను 82 నుంచి నివాసం ఉంటున్నా. ఈ చాలా కాలం నుండి ఈ డంపింగ్ సమస్య ఒకటి ఈ మడికొండ ప్రజలకే కాకుండా
మడికొండ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ అది వేధిస్తుంది. అది పెనుభూతమై ప్రజలను ఎన్నో విధాలుగా ఎన్నో రకమైనటువంటి వ్యాధులు వాళ్ళలో ఉత్పన్నం చేసి వాళ్ళను నశింపచేస్తుంది. నిజంగా పెద్దలు చెప్పినట్లుగానే ఇక్కడ ఈ రకరకాల వ్యాధులతోని కనీసము వారానికి ఒకరిద్దరు ముగ్గురు చనిపోతూనే ఉన్నారు. వాళ్ళు చనిపోవడానికి కారణాల్లో ఇదొక బలమైన కారణం ఉన్నది, ఈ యొక్క డంపింగ్ యార్డ్ యొక్క కాలుష్యము. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే బయో మైనింగ్ కోసం దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదని స్థానికులు అంటున్నారు. ప్రతిరోజు వరంగల్ నగరం నుంచి వచ్చే దాదాపు 450 మెట్రిక్ టన్నుల చెత్త మళ్లీ అక్కడే పేరుకుపోతుండటంతో పరిస్థితి మారడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపు చారిత్రక వారసత్వ సంపద కలిగిన ఓరుగల్లు నగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుండగా మరోవైపు మడికొండ ప్రజలు మాత్రం చెత్త కాలుష్యంలో జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. మడికొండ డంపింగ్ యార్డు సమస్యకు ప్రభుత్వం వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా అధికారులతోని రాజకీయ నాయకులతోని కొట్లాడుతున్నామని, మాకు ప్రాణహాని ఉంది ఈ చెత్త వల్ల, చెత్తను తగలబెట్టడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ గర్భంలో ఉన్న శిశువులకు కానీ శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి. మాకు ఇక్కడి నుంచి చెత్త ఈ డంపింగ్ యార్డ్ తీసేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నా కానీ వచ్చిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తమ గోడు పట్టించుకోవడం లేదని, ఇక ఈ 15 రోజుల్లో కనుక డంపింగ్ యార్డ్ను తీసేయకుంటే ఇక తాము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి మడికొండ ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో కృష్ణ, మెగానన్ టీవీ, వరంగల్.